దేవునికి కుమారుడు యేసు ప్రభునకు పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక। ఈ రోజు ఈ రీతిగా మరొకసారి మనం కలిసి దేవుని ఆరాధించుకొని ఆయన నామమును మహింపరచడానికి ఆయన వాక్యమును ధ్యానించడానికి ఈ రీతిగా ప్రభు మనకు అనుగ్రహించిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాం। ఈ సమయంలో ప్రార్థన పాటు మనం ప్రారంభించుకుందాం। పరిశుద్ధ దైవమా నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం। ఒకరు సమీపించరాని తేజస్సుములో నివాసమైంచున్న దేవాది దేవా నీకు వందనాలు చెల్లిస్తుంటున్నామయ్యా తండ్రి। ఈ సమయంలో ప్రభువా మేము పాటలు పాడి ఆరాధన చేయించుండగా నీ నామ మహిమము ఇదిగననా నీ నామ మహిమార్థముకై మేము పాడుచుండగా ప్రభువా ఈ యొక్క మహిమ ప్రతి ఒక్కరిలో వ్యాపించునుగాక, నీ శక్తి ఒకరిలో ప్రతి ఒక్కరిలో విడుదలవునుగాక అని ప్రార్థిస్తుంటున్నా ప్రభువా। ఇదిగనన్నా మాట్లాడుచున్న ప్రతి మాట ప్రభువా నీ యొక్క సన్నిధిలో నుంచి ప్రభువా బయలుదేరే ప్రతి మాట ప్రభువా నీ ప్రజలను తాకునుగాక, నీ ప్రజలతో నీవే మాట్లాడమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్। థాంక్యూ, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా। మనందరం కలిసి ఒక హిందీ పాటను పాడి దేవనామమును మహిమపరుస్తాం। Let us all sing a song, a Hindi song, and we'll magnify the name of the Lord, we'll worship the name of the Lord. Thank you Lord, thank you Father, we thank you Lord, we worship you। राहों में कांटे अगर हो रुकना नहीं, चलते जाना, यीशु तेरे साथ है तो विश्वास करना, संसार के अंत तक वो तेरे साथ है। राहों में कांटे अगर हो रुकना नहीं, चलते जाना, यीशु तेरे साथ है तो विश्वास करना, संसार के अंत तक वो तेरे साथ है। हालेलुया। राहों में अगर कांटे अगर हो, संसार के अंत तक मैं तेरे साथ हूं बोलकर परमेश्वर ने कहा, यीशु मसीह ने कहा। आंधी आने दो, आने दो तूफान, आंधी आने दो, आने दो तूफान, वो नैया क्या डूबेगी जिसमें यीशु अगर हो रुकना नहीं, चलते जाना, यीशु तेरे साथ है तो विश्वास करना, सार के अंत तक वो तेरे साथ है। ఆమేన్। యుగ సమాప్తి వరకు ఇదిగో నేను నీకు తోడుగా ఉన్నానని చెప్పిన వాగ్దానం చేసిన యేసు ప్రభు నీ మార్గములో నువ్వు వెలుచుండగా ముళ్ళపద్దల మధ్యలో ఇదిగో ఇరుకైన మార్గములో నడుస్తున్నా గాని నేను నీకు తోడుగా ఉన్నానని చెప్పి వాగ్దానములు చేసి యేసు ప్రభు నీకు తోడుగా ఉన్నాను। दुख से भरी है जिंदगी, मुसीबत परे रास्ते, दुख से भरी है जिंदगी, मुसीबत परे रास्ते, दुख दूर हो जाएंगे तेरे अगर तू यीशु मान, जिंदों में कांटे अगर हो रुकना नहीं, चलते जाना, यीशु तेरे साथ है तो विश्वास
संसार के अंत तक वो तेरे साथ है। राहों में कांटे अगर हो रुकना नहीं, चलते जाना। यीशु तेरे साथ है तो विश्वास करना। அது சீக்கிரத்தில் வரப்போகும் ராஜாவாகிய இயேசு கிறிஸ்து நாமத்தில் உங்க எல்லாருக்கும் அன்பின் வாழ்த்துக்கள். అది త్వరలో రానయుంచిన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక. మறுபடியும் உங்க எல்லாரும் சந்திக்க ரொம்ப சந்தோஷம். మరలా ఈ రీతిగా మిమ్మల్ని దర్శించుట నాకు మహా సంతోషకరంగా ఉన్నది. హల్లెలూయా హల్లెలూయా. இன்னைக்கு நம்ம தியானிக்க போற ஒரு விஷயம் வந்து ఈ రోజు మనం ధ్యానించబోయే ఒక అంశం ఏంటిదంటే ఉడன்பడికై. ఈ రోజు మనం ధ్యానించబోయేది మరి నిబంధన లేకపోతే ఉడன்பడిక అని చెప్పిన మాటను మనం ధ్యానించబోతున్నాం. நம்மளுடைய தேவன் அவர் உடன்படிக்கையின் தேவனாக இருக்கிறார். మన దేవాది దేవుడు ఆయన నిబంధన కలిగిన దేవుడై ఉన్నాడు. இந்த வேத புத்தகம் உடன்படிக்கை மையமாக வச்சு எழுதப்பட்டது. మరి పరిశుద్ధ గ్రంథము బైబిల్ పరిశుద్ధ గ్రంథం అనేది మరి ఉడன்பడికను కేంద్రీకరించి రాయబడిన ఒక పుస్తకమై ఉన్నది. இந்த உடன்படிக்கை வந்து अनेक ప్రామిస్ மையமாக வச்சு எழுதப்பட்டது. మరి ఈ ఉడன்பడిక ఎలా ఉంటుందంటే అనేక వాగ్దానములతో కూడినదే ఉడன்பడిక. హల్లెలూయా. அதுக்கு தான் இந்த வேத புத்தகத்தை ரெண்டு பாகமாக பிரிக்கப்பட்டிருக்கு. అందుకే పరిశుద్ధ బైబిల్ గ్రంథము రెండు భాగముగా అది ఉన్నది. அது வந்து ఓల్డ్ కవెనెంట్ అండ్ న్యూ కవెనెంట్. అది పాత నిబంధన నూతన నిబంధన అని చెప్పి రాయబడి ఉన్నది. நீங்க பழைய பைபிள் எல்லாம் பார்த்தா அங்க அப்படிதான் எழுதி இருக்கும். ఓల్డ్ కవెనెంట్ అండ్ న్యూ కవెనెంట్ எழுதி இருக்கும். పాత బైబిల్లో అన్ని మనం చూస్తున్నప్పుడు పాత నిబంధన నూతన నిబంధన అని చెప్పి రాయబడి ఉంటుంది. அதுக்கப்புறமா தான் அது ఓల్డ్ టెస్టమెంట్ అండ్ న్యూ టెస్టమెంట్ మాత్రపట్టి எழுதப்பட்டிருக்கு. దాని తర్వాత అది న్యూ టెస్టమెంట్ ఓల్డ్ టెస్టమెంట్ అని చెప్పి దాన్ని రాసి ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. இந்த உடன்படிக்கையில் இருக்கிற ஆசீర్வாதங்களை பத்தி நம்ம இன்னைக்கு தெரிஞ்சுக்க போறோம். మరి ఉడன்பడికలో ఉంటున్న ఈ యొక్క నిబంధనలో ఉంటున్న ఆశీర్వాదం గురించి మనం చూడబోతున్నాం. நம்ம எந்த உடன்படிக்கையில இருக்கிறோம் என்று நமக்கு தெரிஞ்சாகும். మనము ఎలాంటి నిబంధనలు కలిగి ఉన్నాం, నిబంధనలో మనం ఉన్నామని చెప్పి దాన్ని మనం ఈరోజు చూడబోతున్నాం. అనేకర్ ஏன் இந்த தப்பான தீர்க்கதரிசியால அவங்க వలయల ఊడుறாங்கன்னா இந்த సత్యం తెలియదతాల. మరి అనేకులు ఎందుకు ఈ అబద్ధ ప్రవక్తలో వలలో వారు పడిపోతున్నారంటే ఈ సత్యం వాళ్ళకి తెలియకనే ఆ యొక్క వలలో వాళ్ళు పడిపోతున్నారు. அதே மாதிரி தான் பவுல் எழுதின நிருபங்கள்ல ஆமென் கலேஷியன் எழுதின நிருபங்கள்ல ஒரு விஷயத்தை சொல்லப்பட்டிருக்கு. మరి గలాతీ రాసిన పత్రికలో రాయబడిన పౌలు గారు రాసిన కార్యములు అక్కడ రాయబడి ఉందండి. గలేషియర్ மக்கள் வந்து கிருபையால రక్షించబడறாங்க. మరి గలాత్రు పత్రికలో ఉంటున్న గలాతీ సంఘం ఉంటున్న వారు కృప ద్వారా రక్షింపబడ్డారని చెప్పి రాయబడి ఉంది. ஆனாலும் போக போக என்ன பண்ணாங்கன்னா அவங்க அந்த கிருபையை மறந்துட்டு மறுபடியும் அவங்க என்ன பண்ணாங்கன்னா அவங்க லா మరి వాళ్ళ కృపను మరిచిపోయి మరలా ధర్మశాస్త్రానికి వెళ్ళిపోతున్నారండి. హల్లెలూయా. హల్లెలూయా. இன்னைக்கு अनेகர் கிறிஸ்தவருடைய வாழ்க்கையிலும் இதுதான் நடக்குகிறது. అనేక క్రైస్తవుల జీవితంలో ఇదే జరుగుతుందండి. அவங்க రక్షించబడ్డది கிருபை என்று మறந்துட்டாங்க. వాళ్ళు రక్షింపబడ్డది కృప అని చెప్పి మరిచిపోతున్నారు. మறுபடியும் அவங்க ఓల్డ్ కవెనెంట్ల పోయి కాలు వైకిరాంగ. మరలా వారు పాత నిబంధన అని చెప్పబడుతున్న ధర్మశాస్త్రములోనికి వారు వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ஒரு விஷயம் மட்டும் நான் சொல்றேன். ఒక విషయాన్ని చెప్తున్నాను. ఇది గలేషియన్ల క్లియర్ சொல்லப்பட்டது யாராலையும் ఆమేన్ ఈ యొక్క గలాత్రి పత్రికలో మనం చూస్తున్నప్పుడు ఇదిగో ఎవరి వలనను ఈ యొక్క కృప కలగట్లేదు. హల్లెలూయా. హల్లెలూయా. எல்லாரும் கிருபையால தான் ரட்சிக்கப்படுறோம். అందరూ కృప ద్వారానే రక్షింపబడాలి. ఆమేన్. ఆమేన్. அதுதான் கிரியையால யாரும் ரட்சிக்கப்படல. అందుకే క్రియ ద్వారా ఎవరు రక్షింపబడలేరు, పడరు. நம்ம கிருபையால தான் ரட்சிக்கப்படுறோம். కావున కృప ద్వారానే మనం రక్షింపబడి ఉన్నాం. ఐసాయా దీర్ఘదర్శి சொல்றாரு. ఆ యెషయా ప్రవక్త అంటున్నాడు, நம்மளுடைய நீதி కందతుని. ఇదిగో మన యొక్క నీతి అనేది మురికి గుడ్డ వంటి లాంటిదని చెప్పి రాయబడి ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు நம்ம நீதி வந்து యేసు தான் நம்மளுடைய நீதி. ఇప్పుడు మన నీతి ఎవరంటే మన నీతి ఏమై ఉన్నదంటే యేసు ప్రభుల వారే మనకు నీతి అయి ఉన్నారు. அவர் కల్వారి సిలువలో ముడిచత నమ్మనవங்க యావరుమే నీతిమాన్గా. మరి ఆయన కల్వారి సిలువలో ప్రదర్శించిన ఆ కార్యమును ఎవరెల్లా నమ్ముతారో వాళ్ళందరూ నీతిమంతులై ఉన్నారని చెప్పి దేవుని గ్రంథం అంటున్నది. ఇత్త
தவிர நம்ம எதனா செய்தது நீதி நினைச்சா அது சுயநீதி ஆகும். మరి దీని తప్ప మనము వేరే ఏదైనా మన దీని ద్వారా రక్షింపబడతాం, నీతి కలుగుతుందంటే అది స్వయ నీతి అయి ఉంటుంది. அதுக்கு தான் இந்த உடன்படிக்கையை நம்ம கிளியரா புரிஞ்சுக்கணும், நம்மளுக்கு இதுல இருக்கிற అనేక సత్యங்கள் வெளியே வரும். అందుకే మనము ఈ యొక్క నిబంధనను మనము సరిగ్గా అర్థం చేసుకుంటే, ఈ సత్యమును బాగా అర్థం చేసుకుంటే మనము ఈ సత్యములోనికి నడవొచ్చండి. இதுல ரெண்டு கவனன்ட் இருக்கு. ఇక్కడ రెండు నిబంధన ఉన్నదండి. ஒன்னு வந்து கிரியையின் உடன்படிக்கை, ఒకటి క్రియా నిబంధన. இது என்ன சொல்லுவாங்கன்னா కండిషనల్ కవనెంట్ என்று சொல்வார்கள். అంటే దీని ఇంగ్లీష్ లో కండిషనల్ కవనెంట్ అని అంటారు, అంటే షరతులతో కూడిన నిబంధన. இன்னொன்னு வந்து అన్కండిషనల్ కవనెంట్, அப்படின்னா அது கிருபையின் ఉడன்பడికై. ఈ రెండోది ఏంటిదంటే మరి షరతులు లేని ఒక నిబంధన, అనగా కృపా నిబంధన అని చెప్పొచ్చు. இந்த కండిషనల్ కవనెంట్ வந்து రెండు நபர்கள் செய்றார்கள். అంటే ఈ యొక్క షరతులతో కూడిన ఒక నిబంధన రెండు మనుషుల మధ్యలో జరుగుతుందండి. இந்த రెండు நபர்ல ஒரு కండిషన్ வைப்பாங்க. మరి ఈ రెండు మనుషుల మధ్యలో ఒక షరతు పెట్టుకుంటారు, లేకపోతే కండిషన్ పెట్టుకుంటారు. இதெல்லாம் செய்தால் உன் வாழ்க்கையில ஆசీర్వాదం, మరి ఇవన్నీ చేస్తే ఈ యొక్క ఫలితం నీ జీవితంలో దొరుకుద్ది. ஒருவேளை நீ எது செய்யக்கூடாதுன்ற ஒரு కండిషన్ வைப்பாங்க, లేకపోతే ఇది చెయ్యకూడదు అని చెప్పి ఒక కండిషన్ పెడతారు. எப்போ அவங்க அந்த కండిషனை மீறுறாங்களோ இந்த உடன்படிக்கை முறிக்கப்படும். మరి ఎప్పుడైతే ఆ కండిషన్ లేకపోతే ఆ షరతును మీరుతారో లేకపోతే విరిగిపోతుందో ఆ యొక్క నిబంధన కూడా విరిగిపోతుందండి. அப்ப இந்த కండిషన్ல ஒரு சாபமும் சேர்ந்து இருக்கும். మరి ఈ యొక్క నిబంధనలో షరతులతో కూడిన నిబంధనలో ఒక శాపం కూడా కూడి ఉంటుందండి. நீங்க செய்யலாம், இந்த பெனால்டி உங்க மேல விழும். ఇది చెయ్యకపోతే ఈ యొక్క శిక్ష నీ మీద పడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. இப்ப நம்ம தேசம் கூட 2020 வருஷத்துல ஒரு கவனன்ட் பண்ணுச்சு. మరి భారతదేశము ఇంకొక దేశముతో ఒక నిబంధన చేసుకుంది. அந்த ரஃபாயல் உடைய ஜெட் பிளேன் பத்தி நமக்கு எல்லாருக்கும் தெரியும். మరి రఫాయల్ అనే జెట్ ప్లేన్ ని నిబంధన చేసుకున్నారు. ఫైటర్ ప్లేన్. ఈ ఫైటర్ ప్లేన్ நம்ம வந்து பிரான்ஸ் நாட்டுல இருந்து நம்ம தேசத்துக்கு நம்ம வந்து இத ఇంపోర్ట్ பண்றோம். అంటే మనము భారతదేశంలో ఉంటున్న వారు మనము ఫ్రాన్స్ దేశముల నుంచి దాన్ని దిగుమతి చేసుకుంటున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ నిனைச்சுக்கோங்க 100 ఫ్లైట్ நம்ம வாங்குறோம். ఒకవేళ 100 ఫ్లైట్స్ మనం కొనుక్కుంటున్నామంటే அப்ப என்ன எது மாதிரி ஒரு உடன்படிக்கை பண்ணுவாங்கன்னா, వారితో ఎలాంటి ఉడన్బడిక లేకపోతే ఆ నిబంధన చేసుకుంటారంటే, நாங்க இத்தனை கோடி உங்களுக்கு தருவோம், எனக்கு நீங்க 100 ఫ్లైట్ తరணும். మేము ఇన్ని కోట్లు మీకు ఇస్తాము, మీరు ఇన్ని ఫ్లైట్లు మాకు ఇవ్వాలని చెప్పి వారు మాట్లాడుకుంటారు. இந்த உடன்படிக்கை பண்றப்ப இவங்க எப்படின்னா ஒரு ఇంటర్వెల్స్ వచ్చి பண்ணுவாங்க. మరి దీన్ని ఎలా వీరు చేసుకుంటారంటే ఇంటర్వెన్స్ లో మరి ఇలాంటి ఆ యొక్క ఇంటర్వెల్ లో ఈ యొక్క నిబంధన అనేది నెరవేర్చబడుతూ ఉంటుంది. எனக்கு 2021 ஒரு 25 ఫ్లైట్ நீங்க தந்தாகணும். మరి 2021లో కూడా ఒక 25 ఫ్లైట్లు కావాలి మాకు. 25க்கு வந்து அது 75ஆக மாறணும். మరి 25లో 75 కావాలి అని చెప్పి, அது 26வது வருஷத்துக்குள்ள எங்களுக்கு 100 ఫ్లైட்டாவும் எங்களுக்கு வந்தாகணும். 26వ సంవత్సరంలో మాకు 100 ఫ్లైట్లు కావాలని చెప్పి, அதே மாதிரி அந்த தேசமும் சொல்லும், நாங்க 25 அனுப்பணும், நீங்க முதல்ல வந்து இத்தனை கோடி எனக்கு கொடுத்தாகணும். మరి 25 మేము మొదటిగా పంపించాలంటే ఇన్ని కోట్లు మాకు పంపించాలని చెప్పి వారు ఇలా మాట్లాడుకుంటారు. ஒரு நிறைய రూల్స్ అండ్ రెగ్యులేషన్ ஒரு బుక్లెట్ மாதிரி எழுதி வச்சுக்குவாங்க. మరి ఇలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఒక బుక్లెట్ రూపంగా దాన్ని ప్రింట్ చేసి పెట్టుకుంటారు. இதுதான் కండిషనల్. ఇదే కండిషన్ తో కూడిన ఒక నిబంధన, లేకపోతే షరతులతో కూడిన ఒక నిబంధన. இப்ப நம்ம தேசம் வந்து அவங்களுக்கு அட்வான்ஸ் கொடுத்தாச்சு. ఇప్పుడు మన దేశం ఆ దేశానికి అడ్వాన్స్ ఇచ్చేసారు. இப்போ வந்து அந்த டைம்ல வந்து அந்த தேசம் நம்மளுக்கு கொடுக்கலாம்னு நினைச்சுக்கோ. ఆ సమయంలో ఆ దేశము ఫ్రాన్స్ దేశం వారు ఆ ఫ్లైట్లు సరైన సమయంలో వారు ఇవ్వకపోతే அப்ப நம்ம தேசம் அவங்க மேல பெனால்டி போடும். అప్పుడు మన దేశము వారి మీద పెనాల్టీ వేస్తుంది. நீங்க சொன்ன நேரத்துக்கு கொடுக்கறதால நீங்க నష్ట పరిహారం எங்களுக்கு கொடுத்தாங்க. ఇదిగో మీరు చెప్పిన సమయములోనికి మాకు దాన్ని ఇవ్వట్లేదు గనక, మాకు హ్యాండ్ ఓవర్ చేయట్లేదు గనక మీరు దానికి నష్టపరిహారం చెల్లించాలి. இப்ப இதே மாதிரி கண்டினியூ ஆயினது என்ன ஆகும்னா ஒரு நடுவுல அது இந்த கவனன்ட் பிரேக் ஆயிடும். మరి ఇలానే వెళుతున్నప్పుడు ఈ యొక్క నిబంధన ఏం జరుగుతుందంటే ఒక సమయానికి విరిగిపోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. The conditional covenant can be break. మరి ఈ షరతులతో కూడిన ఒక నిబంధన విరిగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. And it has a curse. మరి దానికి శాపము కూడా ఉన్నది. அதுதான் ஞாபகம் வச்சுக்கலாம். இது வந்து கிரியையின் உடன்படிக்கை என்று. మరి ఇది ఒక క్రియా ఉడన్బడిక అని చెప్పి, లేకపోతే నిబంధన అని చెప్పి తెలుసుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. அதே மாதிரி நம்ம தேசம் இருக்குது, இன்னொரு ஏழை தேசம் இருக்கு. మరి అదే ప్రకారంగా మన దేశం ఉందనుకోండి, మన దేశం పాటు ఒక పేద దేశం ఉందనుకోండి. அந்த தேசத்துல பேசிக் நீட்ஸ் கூட கிடையாது. మరి ఆ దేశములో మరి
కావాల్సిన బేసిక్ అవసరాలు కూడా అక్కడ లేదనుకోండి. அப்ப நம்ம பிரதமர் பாக்குறாரு, అప్పుడు మన యొక్క ప్రథమ మంత్రి గారు చూస్తున్నారు, சரி நம்மளால முடிஞ்ச உதவி நம்ம செய்யலாம் என்று ஒரு உடன்படிக்கை அந்த మన தேசத்தோட వలన பண்றாரு. తగిన ఆ యొక్క సహాయము ఈ పేద దేశానికి మనం చేస్తామని చెప్పి ఈ యొక్క భారతదేశము ప్రథమ మంత్రి ఒక ఉడன்பడిక చేసుకుంటారు. அப்ப என்ன பண்ணுவாரு, அவர் கிருபையின்படி அந்த தேசத்தோட உடன்படிக்கை பண்றாரு. అప్పుడు ఏం చేస్తారంటే కృప చూపించి ఆ దేశముతో ఒక ఉడன்பడిక నిబంధన చేసుకుంటారు. இப்ப அந்த தேசம் வந்து ரிட்டர்ன் எதுவும் கொடுக்காது நம்மளுக்கு. మరలా ఆ పేద దేశము మన దేశానికి రిటర్న్ లో ఏమి ఇవ్వలేదండి. హల్లెలూయా హల్లెలూయా. ఇది கிருபை, ஐயோ பாவன் பார்த்து கொடுக்கிறது ఇది. అంటే ఇది అయ్యో పాపం అని చెప్పి సహాయం చేస్తున్న ఒక క్రియ. హల్లెలూయా హల్లెలూయా. సో இந்த కవెనెంట్ வந்து బ్రేక్ ఆగాదు. కావున ఈ యొక్క నిబంధన అనేది విరిగిపోదండి. హల్లెలూయా హల్లెలూయా. సరి ఆమేన్. நம்ம வசனத்தோட பார்க்கறப்ப உங்களுக்கு இன்னும் క్లియరా புரியும் உங்களுக்கு. మనం ఇప్పుడు వాక్యానుసారంగా మనం చూస్తున్నప్పుడు ఇంకా మనకు అర్థమవుతుంది. సరే நம்ம ஆண்டவர் முதல்ல உடன்படிக்கை செய்த யார் கூட முதல்ல அவர் உடன்படிக்கை செய்தாரு? అయితే దేవుడైన యెహోవా మరి మొదటిగా ఎవరితో ఉడன்பడిక లేకపోతే ఆ నిబంధన చేస్తున్నారో మనం చూడబోతున్నాం. ఆమేన్ ఆమేన్. அவர் அந்த ஜெனசிஸ்ல அவர் உடன்படிக்கை பண்ண மாதிரி காட்டிருக்க మాటాంగ. మరి అక్కడ ఆదికాంతములో ఆయన ఉడன்பడిక లేకపోతే నిబంధన చేసినట్లు అక్కడ కనబడదు, అక్కడ రాయబడలేదు. அங்க కానీ வார்த்தையா சொல்லப்படல, అక్కడ మాట ద్వారా చెప్పబడలేదు. కానీ ஆனா பார்த்தா நம்ம ஓசையா 6:7 எழுதப்பட்டிருக்கு. కానీ హోసేయ 6వ అధ్యాయం 7వ వచనములో రాయబడి ఉన్నది. இன்னும் எழுதப்பட்டிருக்குதுன்னா இந்த உடன்படிக்கை ஆடமிக் கவெனன்ட், ஒரு கவெனன்ட் நடக்குது ஆదాம் கூட. మరి అక్కడ ఏం రాయబడి ఉందంటే మరి ఆదాము నిబంధన అని చెప్పి ఆడమిక్ కవెనెంట్ అని చెప్పి రాయబడి ఉన్నది. హల్లెలూయా హల్లెలూయా. సో ఆండవర్ మొద ఉడன்பడిக்கை మనిదరోడు కూడా చేరారు. అంటే ప్రభువు మొదటిగా ఆయన ఉడன்பడిక చేసేది ఎవరితో అంటే మనిషితో పాటు ఆయన ఉడன்பడిక ఆ నిబంధన చేస్తున్నాడండి. హల్లెలూయా హల్లెలూయా. అத நம்ம பார்த்தா జెనసిస్ 2ல நம்ம 16-17ல பார்த்தா ஆண்டவர் உடன்படிக்கை பண்ற மாதிரி நம்ம பார்க்கலாம். మరి ఆదికాండము 2వ అధ్యాయము 16వ వచనం 17వ వచనములో మనం చూస్తున్నప్పుడు ఒక నిబంధన అక్కడ చేయించున్నట్లు మనం చూస్తున్నామండి. ఆదాముకు சொல்றாரு, இங்க இருக்கிற எல்லா కణిగலும் நீ புசிக்கலாம். ఆదాముతో చెప్తున్న మాట ఏంటిదంటే ఈ తోటలో ఉంటున్న ప్రతి వృక్షములో ఉంటున్న ప్రతి పండును మీరు తినొచ్చు, కానీ ஆனா அந்த நடுவுல இருக்கிற அந்த குட் அண்ட் ஈவில் தெரிஞ்சுக்கிற அந்த நாலேஜ் அந்த கனியை மட்டும் நீ புசிக்க கூடாது. అంటే ఆ మధ్య భాగంలో ఉంటున్న ఒక వృక్షానికి ఆ చెట్లు కాస్తున్న కాత మాత్రం ఆ యొక్క పండు మాత్రం మీరు తినకూడదు అని చెప్పి ఆ మంచి చెడులు తెలుసుకోవాల్సిన ఆ చెట్లు ఉంటున్న ఆ పండును మాత్రం తినకూడదు అని చెప్పి నిబంధన చేస్తున్నాడు. సో అది వచ్చప్ప కూడా ఒక విషయం சொல்றாரு ఆండవర్. అక్కడ ఆ చెట్టును నాటినప్పుడు కూడా అక్కడ మాట్లాడుతున్నప్పుడు కూడా ఒక మాట చెప్తున్నాడు, எல்லா கனியும் புசிக்கலாம், అన్నిటిని మీరు తినొచ్చండి, ஆனால் இந்த நடுவுல இருக்கிற இந்த கனியை நீ புசிக்கிற அன்னைக்கு நீ நிச்சயமாய் சாவே சாவாய். మరి ఈ యొక్క వృక్షంలో ఉంటున్న ఆ యొక్క పండును తినేటప్పుడు ఖచ్చితంగా నిశ్చయంగా నువ్వు చచ్చేదవు అని చెప్పి అక్కడ రాయబడి ఉన్నది. இதுல ஒரு சாபம் இருக்கு, దీంట్లో ఒక శాపం ఉంది, ஒரு కండిషన్ இருக்கு, ఒక కండిషన్ ఉంది. ఇద పత్తి நம்ம என்ன தெரியுது, ఇది కండిషనల్ కవెనెంట్. మరి ఇది ఒక షరతులతో కూడిన ఒక నిబంధన, ఇది క్రియையின் உடன்படிக்கை, ఇది క్రియా రూపంగా క్రియలతో కూడిన ఒక నిబంధన. நம்மளுக்கு அதுக்கு அப்புறம் இந்த எல்லா ஸ்டோரி நம்மளுக்கு தெரியும். మనకి దాని తర్వాత ఉంటున్న ఆ విషయాలు ఆ యొక్క జరిగిన సంభవం మనకు తెలుసు. హల్లెలూయా హల్లెలూయా. ఆదాం ఏవాల్ என்ன பண்ணுது, அந்த முதல்ல ఏవాల్ புசிக்குது. మరి మొదటిగా హవ్వ ఆ యొక్క పండును తినుచున్నది. அதுக்கப்புறமா அந்த ఫ్రూట్ ఎట్ను வந்து ఆదాముకు கொடுத்து அந்த కవెనెంట్ బ్రేక్ ఆగుது. దాని తర్వాత హవ్వ దానికి ఆ పండును తీసుకొచ్చి ఆదాముకి ఇచ్చి తిని ఆ యొక్క నిబంధన విరిగిపోతుంది. సో அப்ப அவங்க மேல சாபம் வருது. అంటే అప్పుడు వారు తిన్న తర్వాత నిబంధన మీరిన తర్వాత వారి మీద శాపం వస్తున్నది. அவங்க ஏதேன்ல இருந்து தள்ளப்படுறார்கள். వారు ఏదోను తోట నుంచి వెలుపలికి వారు తరిమి వేయబడుచున్నారు. ஏனென்றால் அந்த கண்டிஷன் வச்சார் ஆண்டவர், அந்த கண்டிஷன் ఆదాం మీరినతాల அந்த ஒரு உடன்படிக்கை அங்க మురికப்படுது. కావున అక్కడ ఆదాము ఆ యొక్క నిబంధనను ఆయన దానిని మీరాడని గనుక ఆ యొక్క ఆజ్ఞ అతిక్రమం చేస్తాడు గనుక ఆ నిబంధన విరిగిపోతున్నది. హల్లెలూయా హల్లెలూయా. அதே மாதிரி இன்னொரு கவெனன்ட் இஸ்ராயேல் ஜனத்துக்கு கூட ஆண்டவர் செய்றாரு. అదే ప్రకారంగా ఇశ్రాయేలు ప్రజలతో పాటు దేవాది దేవుడు ఒక నిబంధన చేస్తున్నారు. நீங்க அத క్లియரா பார்த்தா డిటర్నోమీல நீங்க 28th చాప్టర్ல பார்த்தா உங்களுக்கு புரியும். మరి ద్వితీయోపదేశ కాండము మరో అక్కడ చూస్తున్నప్పుడు ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయంలో దాన్ని చూస్తున్నప్పుడు ఆ కార్యం మనకు అక్కడ తెలుస్తుందండి. హల్లెలూయా. இதெல்லாம் செய்தா உங்களுக்கு ஆசీర్వాదం. ఇవన్నీ మీరు చేస్తే ఇలా మీరు లోబడితే మీకు ఈ
ఈ ఆశీర్వాదం వస్తుంది అని చెప్పి రాయబడి இந்த ఉన్నది. உலகத்துல எந்தெந்த ஆசீர்வாதம் எப்படி வரணுமோ அதுக்கு எல்லாத்துக்குமே ஆண்டவர் ஒரு லிஸ்ட் போட்டு கொடுத்துட்டாரு. మరి లోకములో ఉంటున్న ఆశీర్వాదములన్నీ మనం ఎలా పొందుకోవాలి అని చెప్పి దానికి ఒక లిస్ట్ చేసి ప్రభువు వారు అక్కడ రాసి పెట్టి ఉన్నారండి. ஆனா ஒரு కండిషన్ வச்சாரு. కానీ దానికి ఒక కండిషన్ పెట్టారు. என்னைக்கு நீங்க என்ன விட்டு இந்த விக்கிரத்தை அந்நிய தேவத்தை நீங்க கும்பிடுவீங்களோ அன்னைக்கு இந்த கவனன்ட் பிரேக் ஆகும். ఎప్పుడు మీరు నన్ను విడిచి అన్య దేవతలను విగ్రహారాధన మీరు చేస్తారో అప్పుడు ఈ నిబంధన విరిగిపోతుంది, మిమ్మల్ని విడిచి ఎడబాస్తుంది అని చెప్పాడు. நம்ம பழைய உடன்படிக்கையில அநேக இடத்துல பார்க்கலாம் இஸ்ரேல் மக்கள் எப்படி அந்நிய தேவத்தை கும்பிட்டு அந்த உடன்படிக்கை உடைக்கப்படுது, மறுபடியும் அவங்க அந்த சத்ரு தேசத்துக்கு தள்ளப்படுறாங்க. ஆமென். మరి ఇక్కడ మనం అనేక చోట్ల బైబిల్ పరిశుద్ధ గ్రంథములో ఇశ్రాయేలు ప్రజలు అనగా దేవుని ప్రజలు మరి ఆజ్ఞాతిక్రమం చేసి దేవుని విడిచిపెట్టి విగ్రహారాధన చేసి ఎలా ఆ నిబంధనలో నుంచి కోల్పోతున్నారు ఆ కార్యములు అనేక చోట్ల రాయబడి ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. இதுதான் కండిషనల్ కవనెంట్. ఇదే షరతులతో కూడిన ఒక నిబంధన. ஆனா அப்ரஹாம் கூட செய்த கவனென்ட் வந்து வேற கவனென்ட். మరి అబ్రహాముతో చేసిన నిబంధన అది వేరే నిబంధన అండి. హల్లెలూయా. హల్లెలూయా. ఇది కిరుబయిన్ ఉடன்படிக்கை. ఇది కృపా నిబంధన అని చెప్పొచ్చు. హల్లెలూయా. హల్లెలూయా. ஏனென்றால் நம்ம அதை கிளியரா பார்க்கலாம். ஜெனசிஸ் 15ல ஆண்டவர் வாగ్దానం தரார் అబ్రహాం. మరి ఆదికాండము 16వ అధ్యాయము 15వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తున్నాము. ఆమేన్. అங்க ఆండవర్ అబ్రహాం కూడా ఒక ఉடன்படிக்கை செய்றாரு. అక్కడ ప్రభు అబ్రహాముతో ఒక ఉடன்பడిక లేకపోతే నిబంధన చేయించుండగా మనం చూస్తున్నాం. సో அந்த உடன்படிக்கை எப்படி செய்றாங்க? ஒரு மிருகத்தை வெட்றாங்க. అక్కడ ఒక మృగాన్ని వధించి அது ரெண்டு பாட்டாக ரெண்டு பீஸாக போடுறாங்க. అది మధ్య భాగంలో చీల్చి அது నడువుల రెండు వెట్టినప్పుడు నడువుల రక్తం இருக்கும். మరి రెండు దాన్ని నరికినప్పుడు మధ్య భాగంలో నుంచి నరికినప్పుడు రెండు ఆ భాగంలో రక్తం కూడి ఉంటుంది. அதுல ஒரு ரெண்டு உடன்படிக்கை செய்யற ஆளுங்க ஒரு ஆளுங்க முன்னாடி போய் మరి రెండు మనుషులు మధ్యలో ఉடன்பడిక జరుగుతుంది. ఒక వ్యక్తి ముందుగా వెళ్ళి அங்க போய் என்ன தெரியுமா சொல்லுவாங்க? இத்தனை ஆயிரத்துக்கு நான் இந்த இடத்தை விக்கிறேன், మరి ఇన్ని వెయ్యిలకు నేను ఈ యొక్క స్థలమును నేను అమ్ముచున్నాను. ஒருவேளை இந்த ஆளு ஒத்துக்குனா, ఒకవేళ ఈ మనిషి ఒప్పుకుంటే அப்ப வந்து இவரும் சரி ஓகேன்னு சொல்லி அந்த பக்கம் போய் அவரும் சொல்லணும், சாட்சி మరి கொடுக்கணும். సరే అని చెప్పి అటుపక్క పోయి సరే అని చెప్పి ఒప్పుకొని అటు సైడ్ వెళ్ళాలి. இதுதான் உடன்படிக்கை. ఇదే అండి ఉடன்பడిక. இதே மாதிரி தான் అబ్రహాం ఆండవర్ అబ్రహాంకు పురిర மாதிரி ஒரு ఉடன்பడిக்கை செய்றாரு. మరి అబ్రహాముకు అర్థమయ్యేటట్టు ఒక ఉடன்பడిక లేకపోతే నిబంధన ప్రభువు వారు చేస్తున్నారు. ஆனா இந்த இடத்துல ஒன் மெம்பர் கவனன்ட் இது. మరి ఇక్కడ ఒక్క వ్యక్తితో కలిగిన ఒక ఉடன்பడిక. ஏனென்றால் அதுக்கு தான் என்ன நடக்குதுன்னா ஆண்டவர் அக்கினியாய் నడువుల పోరారు. అందుకే అక్కడ చూస్తున్నప్పుడు దేవాది దేవుడు అగ్నిగా అక్కడ మధ్యలో నుంచి దాటి వెళ్తుండగా మనం చూస్తున్నాం. அப்ப அப்ரஹாமுக்கு சொல்றாரு, అప్పుడు అబ్రహామునకు చెప్తున్నాడు, நான் உனக்கு கானான் தேசத்தை கொடுக்கிறேன், నేనప్పుడు నీకు కానాను దేశమును నేను ఇస్తానంటున్నారు. நான் ரிட்டர்ன் எதுவும் உன்கிட்ட எதிர்பார்க்கல, మరలా నీ ఎదురు నుంచి తిరిగి ఏమి ఎదురు చూడట్లేదు కానీ கிருபையின்படியே உனக்கு இந்த உடன்படிக்கை நான் నేను செய்றேன். కృప ద్వారా నీకు ఈ ఉடன்பడిక ఈ నిబంధన నీకు ఇస్తున్నాను అంటున్నాడు. அதுக்கு தான் ஆண்டவர் ஒண்டி போனாரு, அப்ரஹாம் தாண்டி போல. అందుకే అక్కడ ప్రభు మాత్రమే అగ్నిపర్వతంగా అక్కడ దాటి వెళ్తుండగా చూస్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. இப்ப என்ன நடக்குது பாருங்க. ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి. ஒரே தப்பு ரெண்டு பேர் செய்றாங்க. మరి ఒకే రోల్ ని రెండు వైపు చేస్తున్నది ఒకటే వ్యక్తి అండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. రెండు తప్పు ఒరే மாதிரி செய்றாங்க. எப்படி పనిష్మెంట్ வருது நம்ம பார்க்க పోறோம். మరి రెండు తప్పు ఒకటేలాగా చేస్తున్నారు. ఎలా అక్కడ శిక్ష అనేది వాళ్ళకి దండన అనేది ఎలా దొరుకుతుంది చూడండి. இப்ப ஆடமிக் கவனன்ட் எடுத்துக்கோங்க. ఇక్కడ ఆడమిక్ కవెనెంట్ లో చూడండి, ఈ యొక్క ఆదాము యొక్క నిబంధనలో చూస్తున్నప్పుడు తన మనవాటియాగ ఏవాల్ మరి అక్కడ వధువై ఉంటున్న అవ్వ అది సాతానాల శోధించబడదు, సాతాను ద్వారా శోధింపబడుతున్నది. హల్లెలూయా. హల్లెలూయా. సాతాన్ சொல்ற பொய்யை நம்புது, సాతాను చెప్తున్న అబద్ధాన్ని నమ్ముచున్నది. అది నమ్మి என்ன பண்ணுது? அந்த கனி அது புசிக்குது. నమ్మి ఏం చేస్తుందంటే ఈ అవ్వ ఆ యొక్క పండును తినుచున్నది. హల్లెలూయా. హల్లెలూయా. இந்த கனியை புசித்ததுல அதை எடுத்துன்னு போய் அங்க హస్బెండ్కు கொடுக்குது. తను తినడం మాత్రం కాక తన భర్తకు తీసుకెళ్లి ఇస్తున్నదండి. ఆమేన్. హల్లెలూయా. இப்ப பார்த்தா எல்லாரும் சபிக்கப்படுறாங்க. ఇప్పుడు చూస్తే వాళ్ళిద్దరూ ముగ్గురు శపించబడుతున్నారు. பாருங்க, ரெண்டாவது చాప్టర్లో కూడా కవెనెంట్ நடக்கப்படுது. అక్కడ ఆదికాండము 2వ అధ్యాయంలో చూస్తున్నప్పుడు మరి 16వ వచనంలో చూస్తున్నప్పుడు అక్కడ నిబంధన చేయబడుచున్నది. మరలా ஆனா 3வது చాప్టర్ல பாக்குறப்ப அந்த కవెనెంట్ அவங்க బ్రేక్ பண்றாங்க. మరలా 3వ అధ్యాయంలో చూస్తున్నప్పుడు ఆ నిబంధనను విరగొట్టేస్తున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. శాపం அவங்க மேல வருது. అంటే అక్కడ శాపము వారి మీదికి వచ్చినగా
ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. அதே மாதிரி ஆண்டவர் 15வது చాప్టర్లో ஒரு உடன்படிக்கை பண்றாரு. అదే ప్రకారంగా 15 అధ్యాయములో ఆ 15th చాప్టర్ లో మనం చూస్తున్నప్పుడు ప్రభుల వారు అక్కడ నిబంధన చేస్తుండగా చూస్తున్నాం అబ్రహాముతో. அதே மாதிரி 16வது చాప్టర్ அந்த కవెనెంట్ బ్రేక్ ఆగదు. మరలా ఆ 16వ అధ్యాయములో ఆ యొక్క నిబంధన అనేది విరిగిపోతుంది. అక్కడ ఆండవర్ కుழந்தை తరని சொன்னாரு. అక్కడ అబ్రహామునకు ప్రభు సంతానమును ఇస్తాడని చెప్పి అన్నాడు. ஆனா சாத்தான் மறுபடியும் சாராய் கூட போய் ஒரு பொய் சொல்றான். మరలా సాతాను ఏం చేస్తున్నాడంటే ఈ సారాను వెంటబెట్టుకొని తన ద్వారా ఒక అబద్ధం మాట్లాడి మరి ఏదో ఒక కార్యం చేసి మరి అక్కడ ఒక అబద్ధం మాట్లాడుతుండగా చూస్తున్నాం. సేమ్ పొయ్యి, అదే అబద్ధం అండి. హల్లెలూయా హల్లెలూయా. அவன் சொல்றான் உன்னோட గర్భం செத்து போச்சு, అక్కడ నీ గర్భము చనిపోయింది అని అంటున్నా. இனிமே உன்னால பிள்ளை பிறக்க முடியாது, ఇంకా నీకు పిల్లలు నువ్వు కనే సోమతలో లేవు నీవు అని చెప్పి அதுக்கு தான் ஒரு ఆల్టర్నేట్ ఐడియా తరాன். అందుకే దానికి ఒక ఆల్టర్నేట్ ఐడియా, ఇంకొక ఐడియా అక్కడ దొరుకుతుంది వారికి. உன்னோட வேலைக்காரியான ఆగార అబ్రామ్ కూడా అనుపు. మరి ఆహార యొక్క మరి సారా యొక్క పని మనిషి ఉంటున్న ఆహారకడను తను పంపిస్తుందా అబ్రహాముతో. హల్లెలూయా. హల్లెలూయా. பாக்குறீங்களா? எக்ஸாக்ட் அப்படியே நடக்குது. చూస్తున్నారా? అదే ప్రకారంగా జరుగుతుందండి. ஆமென். சாத்தான் అన్నిலிருந்து இன்னி వరకు ఇదే వేళ தான் செஞ்சினு இருக்கு. అపవాది అయిన సాతాను ఆది కాలముల నుంచి ఇదే అబద్ధాలు మాట్లాడుతూ మనుషులను దిశ తిప్పుచున్నాడు. అన్నికి ఆదాము అవ్వాలు சேர்ந்திருந்தால் ఇవ కూడా సాతాన్ కూడా ఫెలోషిప్ இருந்திருக்காது. ఒకవేళ ఆ రోజు ఆదాము అవ్వ వారు చేరి ఉంటే ఈ యొక్క సర్పముతో ఒక సహవాసం లేకపోయి ఉండేది. இன்னைக்கும் பாரு, சாராய் கூட அந்த சாத்தானுடைய பேச்சு கேட்டு என்ன வேலை செஞ்சு பாரு. ఇక్కడ సారాయి చూడండి, సాతాను యొక్క అబద్ధాలను విని ఏం పని చేస్తుంది చూడండి. இப்ப சாத்தான் எப்படி தெரியுமா இருக்கான்? ఇప్పుడు సాతాను ఎలా ఉన్నాడో తెలుసా? நம்ம ఓన్ బ్రెయిన్, మనకు సొంత మనస్సు. ఆమేన్. ఆండవరుடைய వార్తயை விட்டு நம்ம ఏదో பண்ணனும் நினைச்சா இதெல்லாம் సాతానుடைய తంత్రం. మరి ప్రభు మాటను వదిలేసి వాగ్దానాలను వదిలేసి మన సొంత ఆలోచన సొంత మాటలు ఏదైనా పని చేస్తే సాతాను పని అది. అதான் சொல்ற బలத்தால் కూడాదు బలాక్రమాలు కూడాదు ఆవియాలేయే కూడు. అందుకే దేవుని వాక్యం అంటుంది బలము చేత కాదు శక్తి చేత కాదు దేవుని ఆత్మ వలనే ఇది జరుగును. హల్లెలూయా. హల్లెలూయా. సో அந்த பொய்யை நம்பிட்டு அவன் என்ன பண்றான்? அந்த ஆகார் எடுத்துன்னு போய் அங்க அந்த ஃப்ரூட் எடுத்துன்னு போய் ఆదాముకు கொடுத்த மாதிரி. మరి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు అబద్ధాన్ని నమ్మి ఈ యొక్క అవ్వ ఎట్లా ఈ పండును తీసుకెళ్లి మరి ఆదాముకు ఇచ్చిందో అదే మాదిరి இந்த అగార எடுத்துன்னு పోయి అబ్రహాం కైల కుడుకురా. మరి అదే ప్రకారంగా సారా ఏం చేస్తుందంటే ఆగారును తీసుకెళ్లి అబ్రహాముతో పంపిస్తున్నది. ஆனா ஆண்டவர் யார் கூட உடன்படிக்கை பண்ணாரு? కానీ ఆ యొక్క నిబంధన ప్రభు ఎవరితో చేశారండి? ఆమేన్. అది అబ్రహాంకు సారాకు పొరకపోర పయ్యం కూడా. మరి అబ్రహాముకు సారాకు పుట్టబోతున్న ఆ యొక్క వాగ్దాన పుత్రుని గురించే నిబంధన చేయబడి ఉన్నది. அதுக்கு தான் பைபிள் எழுதப்பட்டிருக்கு இஸ்மாயில் வந்து ప్రామిస్ చైల్డ్ கிடையாது. మరి అందుకే ఇస్మాయేల్ అనేది వాగ్దాన పుత్రుడు కాదు అని చెప్పి బైబిల్ అంటున్నది. ఐజాక్ தான் ప్రామిస్ చైల్డ్. ఇస్సాకే ఆ వాగ్దాన పుత్రుడై ఉన్నాడు. இப்ப రెండు పేరు ఒరే తప్పు செய்றாங்க. కావున ఈ రెండు జంటలు ఒకే తప్పుని చేస్తున్నారండి. ஆனா ஆடம் செய்றப்ப அந்த ప్రామిస్ బ్రేక్ ఆగుது. కానీ ఆదాము చేస్తున్నప్పుడు ఆదాము అవ్వ చేస్తున్నప్పుడు ఆ ఉడన్బడిక ఇరిగిపోతుంది, ఆ నిబంధన ఇరిగిపోతుంది. எல்லார் மேலயும் சாபம் வருது. అందరి మీద శాపం కులుస్తుంది. அவங்க இருக்கிற இடத்துல இருந்து தள்ளப்படுறாங்க. వారు ఉన్న చోట్ల నుంచి వారు నెట్టివేయబడుతున్నారు. அவங்க கூட சேர்ந்திருக்கிற எல்லாரும் சபிக்கப்படுறாங்க. వారితో పాటు ఉంటున్న వారు అందరూ శపించబడుతున్నారు. ஆதாமால பூமியும் சபிக்கப்படுது. ఆదాము ద్వారా భూమి శపించబడుతున్నది. ஏனென்றால் இது కండిషనల్ కవెనెంట్. ఎందుకంటే ఇది షరతులతో కూడిన ఒక నిబంధన. అదే మరి అబ్రహాము కుటుంబము செய்து అదే ప్రకారంగా అబ్రహాము కుటుంబము కూడా చేస్తున్నది. ஆனா இது కండిషనల్ కవెనెంట్ கிடையாது. కానీ ఇది షరతులతో కూడిన ఒక నిబంధన కాదండి. இது வந்து கிருபையின் உடன்படிக்கை. ఇది కృపా నిబంధన. இதுக்காக தான் ஆண்டவர் கொடுத்த வாக்குத்தத்தத்தை நிறைவேற்றுறாரு. అందుకే ప్రభు ఇచ్చిన వాగ్దానమును ఇక్కడ నెరవేరుస్తుండగా మనం చూస్తున్నాం. அவங்கள வந்து தள்ளிவிடல ஆண்டவர். వారిని నెట్టివేయలేదు. కానీ 16ல 17ல ஒருத்தர் తప్పు செய்யறப்ப எல்லாம் ఆండవర్ మన్నిక్கிறாరు. మరి 16వ అధ్యాయములో 17వ అధ్యాయములో మనం చూస్తున్నప్పుడు వారు తప్పు చేస్తున్నప్పుడల్లా వారిని క్షమించి నిబంధనలో నిలిచి ఉంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. அவர் కానాన్లో ఒక జనత சேர்த்துட்டாரு. ఆయన తన
తన ప్రజల్ని కానాను దేశము వాగ్దానము దేశమునకు తీసుకెళ్లి చేర్చాడు. ஆமென். ஆமென். இதுதான் கிருபையின் உடன்படிக்கை. ఇదే కృపా నిబంధన. இப்ப பாருங்க, அங்க தப்பு செய்தப்ப தள்ளப்படுறாங்க. ఇప్పుడు చూడండి, అక్కడ తప్పు చేస్తే వారు నెట్టివేయబడుతున్నారు. ஆனா இங்க வந்து ஆண்டவர் வந்து அவங்கள வந்து புறக்கணிக்கல. కానీ ఇక్కడ అబ్రహాము యొక్క జీవితంలో చూస్తున్నప్పుడు వారిని నెట్టివేయలేదండి. ஆனா அவர் மன்னித்து அவங்கள சேர்த்துக் கொள்றாரு. కానీ క్షమించి దాంట్లో చేర్చుకుంటున్నారు. ஏனென்றால் இது ஒரு நபர் செய்யற உடன்படிக்கை. ఎందుకంటే ఒక్క వ్యక్తి ద్వారా జరుగుతున్న ఒక నిబంధన. இது வந்து கிருபையின் உடன்படிக்கை. ఇది కృపా నిబంధన. இங்கேயும் ஒருத்தவங்க தள்ளப்படுறாங்க. ఇక్కడ ఒకరు నెట్టివేయబడుతున్నారు. அங்க ஆதாமும் ஏவாளும் தள்ளப்பட்டாங்க. అక్కడ ఆదాము అవ్వ నెట్టివేయబడుతున్నారు. ஆனா இங்க யார தள்ளப்படுறாங்கன்னா, కానీ ఇక్కడ ఎవరు నెట్టివేయబడుతున్నారంటే ஆகாரு இஸ்மாயிலும் தள்ளப்படுறாங்க. ఇక్కడ ఆగారు మరి ఇష్మాయేలు నెట్టివేయబడుచున్నారు. அதுக்கு மீனிங் என்ன? దానికి అర్థం ఏంటిది? இந்த புது கவனன்ட்ல, ఈ నూతన నిబంధనములో, இது கிருபையின் உடன்படிக்கையில, ఈ కృపా నిబంధనములో உன்னையும் கர்த்தரையும் தூரம் பற்ற பாவத்தை దూరపడతారు. ఇక్కడ నిన్ను దేవుని వేరుపరిచే దూరపరిచే పాపాన్ని తీసి నెట్టివేయబడుచున్నది. அந்த பாவ செயல்களை దూరపడతారు. ఆ పాపము చేసే క్రియలను తీసివేస్తున్నారు. అబ్రహాము సారాయు తల్లపడల. అబ్రహాము సారాను నెట్టివేయలేదు. కానీ ஆனா இந்த உடன்படிக்கை உடைக்க காரணமான ஆகாரியும் இஸ்மாயிலும் தள்ளப்படுறாங்க. ఈ యొక్క ఉడన్బడిక అనగా నిబంధనని విరగొట్టే మరి ఇస్మాయేలు మరి సారా ఆగారును నెట్టివేయబడుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. இதுதான் நம்ம புரிஞ்சுக்க வேண்டிய விஷயம். దీన్నే మనం అర్థం చేసుకోవాల విషయం. நீயும் நானும் கிருபையின் உடன்படிக்கையில இருக்கிறோம். నీవు నేను కృపా నిబంధనలో ఉన్నాం. இந்த கலேஷியன் 3:12 இருந்து எழுதப்பட்டிருக்கிற ஒரு விஷயம். గలాతీ పత్రిక 3:8 మనం చూస్తున్నప్పుడు యేసు వழியாக అబ్రహాం కవెనెంట్ நம்ம சேர்றோம். మనము యేసు ప్రభుల ద్వారా అబ్రహాము నిబంధనలోనికి మనము చేర్చబడుచున్నామని చెప్పి రాయబడి ఉన్నది. அப்படினா நம்ம எந்த కవెనెంట్ல இருக்கிறோம்? అంటే మనం ఏ నిబంధనలో ఉన్నామండి? கிருபையின் கவெனன்ட்ல இருக்கிறோம். మన కృపా నిబంధనలో ఉన్నాం. அதுக்கு தான் நம்ம பாப்டிசம் எடுத்தோம். எத்தனை தவறுகள் நம்ம செய்றோம். అంటే మనం బాప్టిజం తీసుకున్న తర్వాత కూడా ఎన్ని పాపాలు చేస్తున్నాం. எவ்வளவு நேரம் ஜெபிக்காத பாவம் செய்றோம். ప్రార్థన చేయని పాపం అండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. సువిశేషం சொல்லாத பாவம் செய்றோம். సువార్త ప్రకటించనిది ఒక పాపము. అనేక நேரத்தில் நம்ம கர்த்தருக்கு கொடுத்த வாக்கு நம்ம தவறோம். అనేక సమయంలో దేవునికి ముందు దేవునికి ఇచ్చే వాక్కులలో మనము దాన్ని అతిక్రమిస్తున్నాము. ஆனாலும் ஏன் மன்னிக்கப்படுறோம்? అయినప్పటికీ ఎందుకు క్షమించబడుతున్నాము? ஏனது கிருபையின் உடன்படிக்கை. ఎందుకంటే అది కృపా నిబంధన అయ్యున్నది. நிறைய பேர் கிறிஸ்டியானிட்டி ரொம்ப కాంప్లెక్సా మాత్తిర్றாங்க. అనేకులు ఈ యొక్క క్రైస్తవములో ఈ క్రైస్తవం అనే క్రైస్తవ మార్గాన్ని బాగా కాంప్లికేటెడ్ గా మార్చేస్తున్నారు. நீங்க அப்படிதான் இருக்கணும், நீங்க இப்படிதான் இருக்கணும், நீங்க அது செய்யக்கூடாது, நீங்க இது செய்யக்கூடாது என்று. మీరు అలానే ఉండాలి, ఇలానే ఉండాలి, ఇది చేయకూడదు, అది చేయకూడదు అని చెప్పి మన క్రియలలో ఈడ్బిడిపోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మறுபடியும் లాకు పోறோம். మరలా మన ధర్మశాస్త్రానికి వెళ్ళిపోతున్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. இந்த లా நம்மளால நிறைவேற்ற முடியாது. మనము ఈ ధర్మశాస్త్రాన్ని మనం ఏమాత్రం నెరవేర్చలేమండి. టోటల్ 613 లా இருக்கு. మరి 630 ధర్మశాస్త్ర ఆ చట్టాలు రాయబడి ఉన్నాయండి. 613లో 1 తవరనాலும் 613 తవరన మాదిరి. మరి 613 మనము దాంట్లో ఒక్కటైనా మనం దాంట్లో తప్పిపోయాం అనుకోండి, 613 తప్పిపోయినట్లే దానికి అర్థం. கிரியின் உடன்படிக்கை. ఇదే క్రియా ఉడన్బడిక లేకపోతే నిబంధన. அது நம்ம கிறிஸ்துக்குள்ள இருக்கிறப்ப நம்ம கிறிஸ்துல முழுமையா நம்ம மாறுறதுக்காக தான். అందుకే మనము క్రీస్తులో ఉన్నప్పుడు క్రీస్తు సారూప్యములో మనం అలచబడాలి సంపూర్ణంగా. அதுக்கு தான் ஆவியானவரை கொடுக்கப்படுறது. అందుకే పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించబడి ఉన్నది. எப்ப ఆవియానవரை పెట్టుకొల్వீர்களோ, మనం ఎప్పుడు పరిశుద్ధాత్మను పొందుకుంటామో, இந்த உடன்படிக்கை தடையா இருக்கிறதெல்லாம் ஆவியானவர் ஒண்ணொண்ணா எடுத்து வெளியே வீசுவாரு. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉడన్బడికకు నిబంధనకు ఆటంకంగా ఉంటున్న ప్రతిదీ మనలో నుంచి పిరికి వేస్తూ ఉంటాడు. ఉన్న క్రీస్తు போல மாத்தத ஆவியானவர் உள்ள வந்திருக்கிறார். నిన్ను క్రీస్తు సారూప్యములో మలచడానికి, రూపాంతరములోనికి తీసుకురావడానికి పరిశుద్ధాత్మ ఇవ్వబడి ఉన్నది. அதுதான் ஆவியின் உடன்படிக்கை. అదే పరిశుద్ధాత్మలో ఆత్మలో కలిగిన ఉడన్బడిక లేక నిబంధన. நம்ம வார்த்தையின் படி வாடுறவங்க அல்ல. మనము వాక్కు ద్వారా అంటే లిఖిత పూర్వకంగా వాక్కు ద్వారా జీవించట్లేదు కానీ ఆవి தான் நம்மள జీవిక செய்து. మనల్ని జీవింప చేసేది ఆత్మయే. హల్లెలూయా, 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 హల్లెలూయా. இன்னைக்கு ஆண்டவர் நம்ம கூட பேசினாரு. పరిశుద్ధాత్మ దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. நீங்க பயப்படாதீங்க, నీవు భయపడకు, ஆவியானவருக்கு ஒப்பு கொடுங்க. పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించండి. நிச்சயமாய் உங்களை பரலோகத்தில் அவர் சேர்ப்பார். ఖచ్చితంగా పరలోకానికి నిన్ను చేర్చే బాధ్యత ఆయనదే. நம்ம
மகிமையிலிருந்து அதிக மகிமைக்கு நம்ம சேரணும். ఇదిగో మనం మహిమలో నుంచి అధిక మహిమలోనికి మనం చేర్చబడాలి. சும்மா உழுந்து உழுந்து எழுந்திருக்கிறது கிறிஸ்தవ வாழ்க்கை அல்ல. మనం ఊరికే ఏదో పడి పడి లెవటము అది క్రైస్తవ జీవితము కాదండి. இனி காலம் செல்லாது. ఇక ఈ కాలము చెల్లది. நம்ம ஆயத்தப்பட்ட அநேகர் ஆயத்தப்பட்ட நேரம் வந்து விட்டது. మనము సిద్ధపడి అనేకుల్ని సిద్ధపరిచే కాలం వచ్చినది. ஆவியானவரின் வாழ்க்கை இன்னைக்கு ஒப்பு கொடுங்க. ఇదిగో పరిశుద్ధాత్మ దేవునికి మీ జీవితాన్ని అప్పగించండి. உங்க வாழ்க்கையில இருக்கிற அகார் இஸ்மாயில் கர்த்தர் துரத்த சித்தமா இருக்கிறார். ఇదిగో మీ జీవితంలో ఉంటున్న ఆ యొక్క ఆగారును ఇస్మాయేలుని ప్రభు ఇదిగో తరిమి వేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. அவர் வரப்போகிற ராஜாவாகிய தேவனுக்காக காத்திருப்போம். ఇదిగో రానయుంచిన పరిశుద్ధాత్మ దేవునికి మనము సిద్ధపడి ఉందాము. அவருடைய ஆளுகைக்கு ஒப்பு கொடுப்போம். ఆయన పరిపాలనకు మనము సమర్పించుకుందాము. ஆவி ஆத்மா శరీరం ఆవియానవర్ ఆளுగை செய்யும்படிக்கு ఒప్పు கொடுப்போం. ఆత్మ ప్రాణాత్మ శరీరమును ఏలుబడి చేయడానికి పరిశుద్ధాత్మ సమాధానకర్త అయిన దేవాది దేవునికి మనం అప్పగిస్తాము. ఓ ఎவ்வளவு கிருபை பாருங்க. ఎంత కృప చూడండి. நம்மளால முடியாது என்று మన వలన సాధ్యము కాదని చెప్పి அவர் கிருபையின் உடன்படிக்கை செய்திருக்கிறார். తన కృపా ఉடன்பడిక ఆ నిబంధన చేసి ఉన్నాడు. ఆమేన్. அதுக்கு தான் நம்ம இந்த மறுபடியும் லால வந்து நம்ம సదైసర్ పరిసయరాக நம்ம మారి మరలా మనం ధర్మశాస్త్రానికి వస్తే సదికేలు పరిసయ్యులు లాగా మనం మారిపోతామండి. அவங்களே செய்யாத காரியங்கள் வேறவங்கள செய்ய வைக்கணும்னு நினைப்போம். వారు చెయ్యని పని ఇదిగో ఇతరులు చెయ్యాలని బలవంతపరచు వారి సదికేలు పరిసయ్యులు. హల్లెలూయా హల్లెలూయా. நம்ம அந்த డాక్టరీన్ இந்த డాక్టరీన్ பேசறதெல்லாம் விட்டுட்டு మనము ఆ ఉపదేశము ఈ ఉపదేశం అని చెప్పి రకరకాల విషయాలు మనం మాట్లాడక அவன் తప్పు ఇవన్ తప్పుని பேசறது விட்டுட்டு వాడు తప్పు వీడు తప్పు అని చెప్పి మాట్లాడక அந்த సభలో இந்த సభలో ఇడుతుకిడుతు విట్టుட்டு మరి ఆ సంఘములో నుంచి ఈ సంఘములోనికి దుంకడం ఇలాంటి కార్యములు మార్చేసి అక్వేరియంలో మీన్ పిడికిడుతు విట్టుட்டு మనము ఏదో అక్వేరియంలో ఆ చేపల తొట్టిలో మనము చేపలు పట్టేది వదిలేసి అங்க పెరి కడల్ కాத்திருக்கு మనకు పెద్ద ఆ యొక్క సముద్రం మన కొరకు వేచి ఉందండి. సాతానుడే సది ఇత సుత్తి நம்மள సుత్త வைக்கிறதுதான். మరి సాతాను యొక్క ఆ యొక్క వల ఏంటిదంటే ఇలా కిందే ఇలాంటి చిన్న చిన్న విషయంలో తిరుగులాడుతా ఉండాలి మనము. హల్లెలూయా హల్లెలూయా. అపోస్తల బోధనలో தான் நம்ம நடக்கணும். అపోస్తల ఉపదేశం యందు మనం నిలిచి ఉండాలి. అద పத்தி தெரிந்த బైబిల్లో క్లియరా எழுதப்பட்டிருக்கு. ఈ బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో ఈ అపోస్తల బోధయే బాగా స్పష్టంగా రాయబడి ఉన్నది. అది ఒన్నేయే ఆధారపడి நம்ம முன்னாடி போணும். ఆ ఒక్కదాన్ని మాత్రం ఆధారపడి మనం ముందు కొనసాగుతున్నప్పుడు அவங்க தான் நம்மளுடைய పిల్లర్. వారే మన యొక్క స్తంభాలై ఉన్నారు. அவங்க தான் நம்மளுடைய ఫౌండేషన్. వారే మన యొక్క పునాదులై ఉన్నారు. அந்த ఫౌండేషన్ மேல தான் வீடு కట్టబడணும். ఆ యొక్క పునాదుల మీదనే మరలా మనము ఇల్లు కట్టుకోవాలి. వేరే పుదు ఫౌండేషన్ అది అంత్యక్రీస్తు నావి. మనము కొత్త పునాదులు వేసుకుంటే అది అంత్యక్రీస్తు యొక్క ఉపదేశం అండి. పుదు రూల్ అన్నది అంత్యక్రీస్తు నావి. కొత్త కొత్త ఉపదేశాలు తీసుకొచ్చుకుంటే అది అంత్యక్రీస్తు యొక్క ఉపదేశం. இதெல்லாம் விட்டுட்டு ఇవన్నీ విడిచిపెట్టి హల్లెలూయా హల్లెలూయా புது உடன்படிக்கையில நம்ம இருக்கிறோம். నూతన ఉடன்பడికలో మనం ఉండాలి. கிருபையின் உடன்படிக்கையில நம்ம இருக்கிறோம். ఆ కృపా నిబంధనలో మనం కలిగి ఉన్నాం. ఆవిயின் ఉడன்பడిக்கையில நம்ம இருக்கிறோம். పరిశుద్ధాత్మ అనే ఉడன்பడికలో ఆ యొక్క నిబంధనలో మనం எல்லா ఉన్నాం. సభయం ఆవియానవర్ నడుతువారాగ. ప్రతి సంఘాలను పరిశుద్ధాత్మ దేవుడు నడిపించును గాక. எல்லா ஊழியக்காரையும் ఆవియానవర్ నడుతువారాగ. ప్రతి సేవకులను దేవుని పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే వాళ్ళు ఏలుబడి నడిపించును గాక. హల్లెలూయా హల్లెలూయా. యేసు ఉங்களை ఆశీర్వదించుమని నేను చెబికిరే. యేసు క్రీస్తు మిమ్మల్ని దీవించును గాక అని ప్రార్థిస్తూ ఇప్పుడు మనందరం కళ్ళు మూసి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా సర్వాధికారి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నామయ్యా. ఇంతవరకు ప్రభువా ఇదో నీ నిబంధనల గురించిన ఉపదేశమును ప్రభువా నీవు మాకు ఉపదేశించిన విధానంకై స్తోత్రం. ప్రభువా పాతది విడిచిపెట్టి నూతన నిబంధన రక్త నిబంధన యుంటున ఇదిగో క్రీస్తు నిబంధన యుంటున ఆత్మ నిబంధన యుంటున నూతన నిబంధన యుంటున కృపా నిబంధన యుంటున నీలో మేము నిలిచి ఉండడానికి నీ యందు మేము కృపనొందడానికి నీ యందు మేము రక్షింపబడడానికి నీ యందు మా యొక్క రక్షణ సంపూర్ణపడడానికి కృప దయచేయమని ప్రార్థిస్తుంటున్నామయ్యా. తండ్రి నీకు వందనాలు ప్రభువా. ఇదిగా నీవు నేర్పించిన నీ యొక్క అపోస్తలులకు నేర్పించిన ఆ అపోస్తల బోధ యందు మేము నిలిచి ఉండడానికి మా అందరికీ కృప దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. తండ్రి ఈ కడవరి కాలములో అపవాది అయిన సాతాను ప్రభువా ఏర్పరిచిన వారిని సైతము వారు మోసపోయే కాలం వచ్చుచున్నదని చెప్పి నీ రాకకు ముందు జరగబోయే సూచన కార్యములు ప్రభువా ఇదిగోనైనా అనేకులు ఏర్పరిచిన వారు ప్రభువా ఇదిగోనైనా ఇదిగోనైనా స్తోత్రం సౌండ్ డాక్టర్ ని ప్రీచ్ చేసే వాళ్ళందరూ ఇదిగోనైనా దారి
తప్పిపోయే కాలం వచ్చినదని చెప్పి ఇదిగో తప్పిపోతున్న వారందరూ సరిచేయబడును గాక అని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. నీ చేతికి సమర్పిస్తున్నాను ప్రభువా, ఇదిగోనైనా నీ సంఘము నీ చేతికి సమర్పిస్తున్నానయ్యా. ఇదిగో నీ రక్తపు కంచె వేసి ఇదిగోనైనా నీ సంఘాన్ని నువ్వు కాపాడమని ప్రార్థిస్తుంటున్నాను. నీ చేతికే సమర్పిస్తున్నాను. సకల ఘనత మహిమ ప్రభావములు నీకే ఆరోపిస్తూ యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆశీర్వాదము మన ప్రభువు రక్షకుడు అయిన యేసు క్రీస్తుల వారి యొక్క కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం ఇప్పుడు ఎప్పుడు సదాకాలం మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్. థాంక్యూ. గాడ్ బ్లెస్ యు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.